బోనం అని అంటే అన్నం మొదలు అమ్మవారి పెట్టే నైవేద్యం మన కొత్త పంటలకి ఇంత బియ్యం తీసుకుపోయి కడిగి అమ్మవారికి ఇంత నైవేద్యం వండి పెడతాం. అది కాకుండా బెల్లము. బెల్లం అని అంటే ఎట్లయినా ఈగలు దోమలు ఆలుతాయి, అవునా కాదా? సైంటిఫిక్గా మనం మాట్లాడుకుందాం. అతి అన్నం అమ్మవారి ముంగట రతి కొడతాం, రతి ఇంత పెద్దగా అవుతుంది. దాని మీద అందుకని అంటారు చూసినావా, అమ్మవారి రతి కొట్టిన తర్వాత గుడి దిక్కు ఎవరు పోవద్దని చెప్పేసి దాకా ఆ బలన్నం ఊరు చుట్టూ మళ్ళీ చల్లుతారు. అదే గత్తర్ బీమారు లేవకుండా సైంటిఫిక్ గా. కానీ అమ్మవారికి ఎక్కే బోనం అంటే మట్టి కుండ. ఇవాళ రేపు అందరు ఏం చేస్తారు, ఈ స్టీల్ బిందెలల్లా ఇంత ఇంత పెద్ద వెండి సరవడల్లా అట్లా చేస్తారు. మన తుర్తికి మనం చేస్తున్నాం, బంగారు బోనాలు తెస్తున్నాము. ఎండి బోనం బంగారు బోనం కూడా బల్కంపేట ఎల్లమ్మకు అట్లనే ఆ గోల్కొండ ఎల్లమ్మకైతే తీసుకొస్తున్నాం. కానీ అది కాదు బోనం అంటే. ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, బోనం అని అంటే మాత్రం అమ్మవారికి పెట్టేది కానీ మన ఆనందం గురించి చేసుకునేది కాదు. మట్టి కుండని ఊదించి అందులో పాలు పోసి పరమాన్నం వండి అమ్మవారి నైవేద్యం చేసుకొని పెరుగు శాఖ బెల్లం శాఖ తీసుకొని కల్లుడిల శాఖ తీసుకుపోయి అమ్మవారికి శాంతి కావాలని పెడతాం మనం. అలాంటిది చూడండి.